మాటిస్తే మడమ తిప్పొద్దు, హామీ ఇస్తే ఆరు నూరైనా చేసి చూపెట్టాలి. అసొంటోళ్ళనే పబ్లిక్ నమ్ముతారు, అసొంటి లీడర్లనే గుండెల్లో పెట్టుకుంటారు. అట్లా ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేసిండు కాబట్టే సీఎం జగన్ సార్ మీద అభిమానం పెంచుకుర్రు పబ్లిక్. సిద్ధమా అంటే మేమంతా సిద్ధం అన్నట్టు చేస్తుర్రు. అన్నట్టు ఇగో సారి ఎలక్షన్ల మేనిఫెస్టో కూడా విడుదల చేసిండు. ఈసారి కూడా గట్టిగానే ఇచ్చిర్రు వరాలు. పాండ్రి చూద్దాం. ఉత్తగా లేని ముచ్చట్లు చెప్పి పబ్లిక్ ను పరిశాన్ చేసుడు కాదు, చేసేదే చెప్తాము, చెప్పింది చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళ వరాల లిస్టు విడుదల చేసిండు. పోయినసారి మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అచ్చరం పొల్లు పోకుండా అమలు చేసినాము, ఇక ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. ఒత్తులు కూడి జిత్తులు చేస్తున్న 3 పార్టీలు శాతగానే హామీలు ఇచ్చి పబ్లిక్ ను మోసం చేస్తున్నాయని గట్టిగానే గరమైండు సారు. ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక మళ్ళోసారి జగన్ సారు సీఎం సీట్ల కూకోగానే ఇప్పుడున్న 3000 పింఛన్ను 2 విడతలల్లో 3500 చేస్తారట. అమ్మ ఒడి, విద్యా కానుక, వైఎస్ఆర్ చేయూత పథకాలు అట్లనే నడిపిస్తారట. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటిదాకా 4 విడతలల్లో 75,000 ఇచ్చేటోళ్ళు ఇక ఈసారి గెలిచినాక 150,000 ఇస్తారట. అమ్మ ఒడి ఇంకో 2,000 పెంచి మొత్తం 15,000 ఇస్తారట. వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా గట్టిగానే పెంచుతారట. ఇప్పటిదాకా 4 విడతలల్లో 60,000 ఇచ్చిండ్రు. ఈసారి గెలిచినాక దాన్ని డబల్ చేసి 120,000 ఇస్తారట. ఈబీసీ నేస్తం 45,000 నుంచి 105,000కు పెంచుతారట. వైఎస్ఆర్ రైతు భరోసా ఇప్పటిదాకా 13,500 ఇచ్చిండ్రు. గెలిచినాక 16,000 ఇస్తారట. అంతేకాదు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తారట. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తారట. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇండ్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. గిట్లా ఒక్కొక్కటి కాదు పోన్రి, పోయినసారి కంటే ఎక్కువనే వరాలు ఇచ్చిండు సారు. ఇప్పటిదాకా ఇచ్చింది ఓ లెక్క, ఇక ఇయ్యబోయేది ఓ లెక్క అన్నట్టు అన్ని పథకాలకు ఇచ్చే పైసలను డబుల్ చేసిండు సారు. అర్హులైన పేదోళ్ళందరికీ ఇండ్లు, ఇంటి పట్టాలు ఆపకుండా ఇస్తారట. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఫ్రీ కరెంటు గిట్లా అడగకుండానే వరాల వాన కురిపించిండు సారు. మళ్ళా అధికారంలోకి రాగానే విశాఖపట్నంకి వెళ్లి పాలన చేస్తారట. అమరావతిని శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధాని చేస్తారట. చేసేదే చెప్తాము, చెప్పింది ఖచ్చితంగా చేస్తామని సీఎం సారు మళ్ళోసారి గట్టిగా చెప్పిండు.